మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో దివ్యాంగుల ఆసరా పింఛన్ల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ రాకముందు వచ్చాక ఏ రూపంగా మారిందో విశ్లేషణ చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ రాకముందు 200 రూపాయలున్న పింఛన్ను 4016 రూపాయలు పెంచిన మహానుభావుడు మన కేసీఆర్ అని, 4016 రూపాయల పెంపు తర్వాత రాష్ట్రంలో 5,05,000 మందికి లబ్ధి కలిగిందన్నారు. కోరుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కోర్షన్ రాయపర్తి మండలం నుండి ఆయన కనబడుతుంది. తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు రాష్ట్రంలో దివ్యాంగులలో అందరికి ఉన్నది. కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ రూపంగా వచ్చిందనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే మీరు రోడ్డు మీద ఉంటారు, సెంటర్లో కూర్చుంటారు, మీతో అందరూ మాట్లాడుతూ ఉంటారు. మనం కేసీఆర్ రాకముందు 200 పెన్షన్ ఉండే, ఆ 200 నుంచి ఒక్కటేసారి 4,000 చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. 60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేయలేదు. అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కూడా మనదే. నేను ఒక్కటే పెన్షన్లు ఇచ్చే మంత్రి నేనే. రాష్ట్రంలో నాకే ఎప్పుడప్పుడు నేను పెన్షన్ల గురించి, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెన్షన్ల గురించి, మహిళల గురించి, గ్రామాల గురించి నేను మాట్లాడతా. కాబట్టి నీకు అవగాహన ఉన్నదనే ఉద్దేశంతో నాకే ఇచ్చింది ఆ పోర్ట్ఫోలియో కూడా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ఒక మనసున్న మహారాజు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇవాళ 4,016 పెంపు వల్ల 5,05,000 మందికి లబ్ధి పొందుతున్నది. ఒక్కొక్కరికి అదనంగా అయ్యే ఖర్చు 50,33 లక్షల ఖర్చు వచ్చి పెరిగినాయి. ఇప్పుడు రాష్ట్రంలో నెల ఒక్కొక్కటికి 206 కోట్ల అంటే 300 కోట్లు మనం చెల్లిస్తున్నాం. నియోజకవర్గంలో 6,022 మందికి వస్తాను. 6,000 మందికి మన నియోజకవర్గంలో ఇస్తాను. నియోజకవర్గంలో పెన్షన్లు దివ్యాంగులు 6,022 మంది అయితే ప్రతి నెల